రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సొంత ఆదాయం గణనీయంగా పెంచుకునేలా చూడాలని సూచించారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని అన్నారు. తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకే ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూలు చేయాలని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారాలకు ట్యాక్స్ చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరమవుతాయన్న విషయాన్ని వారికి తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వం విధానం కాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని అన్నారు. ట్యాక్స్ చెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీ సిటిడి ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని చెప్పారు. వారికి సంబంధించి నోటీసులు జారీకి, గ్రీవెన్సులు స్వీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.